హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గీత. ఈ రోజు అయితే డీమార్ట్ కి వెళ్ళాను. సో డీమార్ట్ లో నేను ఏమేమి కొన్నానో అన్ని మీకు చూపిస్తాను. నేను ఎప్పుడు డీమార్ట్ కి వెళ్ళినా ఈసారి ఎక్కువ తీసుకురావద్దు, లిమిటెడ్ గా తెచ్చుకోవాలి అనుకుంటాను. బట్ ఎక్కువ బ్యాగ్స్ తీసుకొచ్చేస్తాను. ఈ రోజు తీసుకొచ్చినట్టే ప్రతిసారి తక్కువ బ్యాగ్స్ తీసుకెళ్ళి అక్కడ బ్యాగ్స్ కొని మరీ తీసుకొస్తాను. ఈసారి మాత్రం నా మీద నాకే నమ్మకం లేక ఎక్కువ బ్యాగ్స్ తీసుకెళ్లాను. అనుకున్నట్టుగానే బ్యాగ్స్ అన్ని నింపేశాను. మొత్తానికి ఆల్మోస్ట్ 20,000 బిల్ చేశాను. డీమార్ట్ లో మస్ట్ అండ్ షుడ్ ఇంటికి కావాల్సినవి అయితే ఖచ్చితంగా కొనాల్సినవి అయితే కొంటాము. నేను కూడా కొన్నాను. బట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫర్స్ చూసి టెంప్ట్ అయి కొన్నవి, చూడగానే మనకు అవసరం లేకున్నా నచ్చినవి కొన్నవి, ఫ్యూచర్ లో అవసరం వస్తాయని చెప్పి ఇప్పుడే కొని పెట్టుకున్నవి, మొత్తానికి అవసరం ఉన్న వాటితో పాటు అవసరం లేని వాటితో ప్రతి ఒక్కరు షాపింగ్ చేస్తారు. నేను కూడా అట్లనే చేసిన. సో అవన్నీ ఏందో ఇప్పుడు చూసుకుంటూ మాట్లాడుకుందాం. సో డీమార్ట్ కి ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ మెయిన్ గా ఖచ్చితంగా మేము తీసుకునేవి డైరీ ప్రోడక్ట్స్. ఫ్రోజన్ సెక్షన్ లో మిల్క్ అండ్ కర్డ్ రెండు తెచ్చుకుంటాం. అప్పుడప్పుడు ఇలా ప్యాకెట్ కాకుండా చిన్న సైజ్ బకెట్ టబ్ ఉంటది కదా, అట్లా తీసుకుంటాను. బట్ ఈసారి ఇవే తీసుకున్నాను. ఓన్లీ నాచోస్ అండ్ ఒకవేళ తినాల్సి వస్తే లేస్ ఒక్కటి తింటాం. బట్ ఎందుకో ఈసారి ఇది తినాలనిపించి పొటాటో చిప్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నా. బట్ నేనైతే తీసుకోను జనరల్ గా. అండ్ ఇంకా టూత్ బ్రషెస్ ఎప్పుడు ఒక 2-3 సెట్స్ అట్లా స్టాక్అప్ చేసుకుంటాము. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ సాఫ్ట్ బ్రిజిల్సే తీసుకుంటాను నేను. అండ్ నా ఫేవరెట్ 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 సోప్ ఫియామా డివిల్స్. ఇది మోస్ట్లీ స్టాక్ ఉండదు, అన్ని మిక్స్డ్ ఉంటది సోప్. బట్ నాకు ఈ ఫ్లేవర్ ఏంటిది బ్లాక్ కరెంట్ అండ్ బేర్బెర్రీ చాలా చాలా ఇష్టం. ఈ సోప్ జెల్ సోప్ ఎందుకు ఇష్టం అంటే, మనం ఒకసారి స్నానం చేసిన తర్వాత మన వాష్రూమ్ లో ఈ సోప్ అలా ఉంటది కదా, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా మంచి ఏమంటారు రూమ్ ఫ్రెషనర్ లాగా మంచి స్మెల్ వస్తుంది ఈ సోప్. అందుకే నాకు ఇది చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ చీజ్ బార్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ బ్రిటానియా. పిజ్జాకి బ్రెడ్ పిజ్జాకి అట్లా శాండ్విచెస్ కి యూజ్ చేస్తాం కదా. అండ్ పన్నీర్ అండ్ సాఫ్ట్ పన్నీర్ జెర్సీలో తీసుకున్నాను. అండ్ నేను డిమార్ట్ లో ఫస్ట్ టైం చూసాను ఉల్వచారు, ఇందిరా ఫుడ్స్ ఉల్వచారు. ఉల్వచారు బిర్యానీ కానీ ఉల్వచారు కానీ అది కంప్లీట్ గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా. ఇది మంచిగా అనిపించింది రెడీమేడ్ గా. సో మనం జస్ట్ కట్ చేసుకొని ఆల్రెడీ ఉల్వచారు లాగా థిక్ పేస్ట్ లాగా చేసింది. సో మనం బిర్యానీస్ కానీ ఉల్వచారు కానీ ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది ఒకటి తీసుకున్నాను రెడీమేడ్ ప్యాక్. అండ్ చింతపండు ఎప్పుడు ఇట్లాంటి ప్యాకే తీసుకుంటాను. అండ్ ఇది రాకీ మా పెట్, వాడికి ఇలాంటి టాయ్స్ చాలా చాలా ఇష్టము. అసలు ఇట్లాంటి టాయ్ ఒకటి ఉంది వాడికి చిన్నప్పటి నుంచి, ఫస్ట్ నుంచి ఉంది. ఆ టాయ్ లేకపోతే నిద్ర ఓడు, దాన్ని ఎప్పుడు వాడి దగ్గరే ఉండాలి. అది ఈ మధ్య పాడైపోయింది. సో అందుకే ఇవి తీసుకున్నాను. ఇలా సౌండ్ వచ్చేవంటే వాడికి చాలా చాలా ఇష్టం. సో వాడికి ఇచ్చేటప్పుడు వీడియో తీస్తాను, చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడు ఇవి చూస్తే. అండ్ టాయ్స్ తో పాటు వాడికి అక్కడ పెట్స్ సెక్షన్ లో డాగ్స్ కి సంబంధించిన ఫుడ్ అండ్ క్యాట్స్ కి సంబంధించిన ఫుడ్ ఉంటుంది. బట్ ఇంట్లో చాలా ఉంది, నేను ఎప్పుడు డిమార్ట్ లో ఏం తీసుకోము. సో ఇది ఒకటి తీసుకున్నాను వాడికి, పెడిగ్రీ ఇన్స్టెంట్ చికెన్ కర్రీ అని. ఇది అన్నంలో కలిపేసి పెడితే చాలా ఇష్టంగా తింటాడు. బయట నుంచి వచ్చినప్పుడు ఏదన్నా ఒకటి వాడికి అట్లా ఇస్తే, అది ఏదన్నా కానీ ఖర్చీఫ్ అయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ వాడి కోసం అని టాయ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోటస్ సీడ్స్, ఫూల్ మక్కన అంటారు కదా, ఇది ఎప్పుడు వెళ్ళినా 2-3 ప్యాకెట్స్ తీసుకుంటాను. హెల్దీ స్నాక్. ఈసారి లడ్డు చేయడానికని ఎక్స్ట్రా తీసుకొచ్చాను. సో ఇదేంటంటే చాలా లైట్ వెయిట్, ఎప్పుడైనా బాగా ఆకలేసిన ఈవినింగ్ టైం లైట్ గా రోస్ట్ చేసుకొని తినేయచ్చు, సాల్ట్ వేసుకొని, చాలా బాగుంటది. సో ఇదొకటి తీసుకున్నాను. అన్ని మిక్స్డ్ ఉన్నాయి, సంబంధం లేకుండా అలా పెట్టేసాం కదా. సో ఇది డిష్ వాషింగ్ లిక్విడ్. నేను డిష్ వాషింగ్ కి సోప్ లాంటివి యూజ్ చేయను, నాకు ఇష్టం ఉండదు. ఓన్లీ లిక్విడ్. ఎప్పుడు విమ్ యూజ్ చేస్తాము. ఈసారి ట్రై చేద్దాం ఆఫర్ లో ఉందని రిఫ్లెక్ట్ బ్రాండ్ తీసుకొచ్చాను, చూడాలి ఎలా ఉంటుందో. అండ్ ఇంకేమున్నాయి, కోవా తీసుకున్నాను. డబల్ కా మీఠా కానీ ఇంకేదైనా కీర్ లాంటిది చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. మిల్కీ మిస్ట్ బ్రాండ్, ఇది ఒక్క బ్రాండే ఉంటది కోవా. సో ఈ బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది. సో ఫ్యాన్సీ బ్యాగ్లు అయితే ఏం తీసుకెళ్ళాం డిమార్ట్ కి, ఇంట్లో ఏముంటే అవే తీసుకెళ్తాము. బ్యాగ్లు ఏంటి ఇట్లున్నాయి అని మాత్రం ఇక కమెంట్స్ పెట్టకండి. అండ్ ఇది ఒక టిఫిన్ బాక్స్. ఇప్పుడు ఎవరు వాడుతున్నారు చెప్పండి, బట్ నాకు ఎందుకో చాలా క్యూట్ గా అనిపించింది. సరేలే ఎప్పుడన్నా ట్రావెల్ చేసినప్పుడు యూజ్ చేయొచ్చులే అని తీసుకున్నాను. ఇది
అవసరం లేదు, బట్ నాకు చాలా నచ్చింది తీసుకున్నాను. క్యూట్ గా ఉంది కదా, వైట్ అండ్ పింక్ కలర్. సో లోపల స్టెయిన్లెస్ స్టీల్, చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది అండ్ చాలా సాఫ్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇది అవసరం లేదు, జస్ట్ బికాస్ ఇది చూడ్డానికి చాలా బాగుందని తీసుకున్నాను. అవసరం లేదు, ఎందుకు అవసరం అవుతుందో కూడా తెలియదు, తీసుకున్నా అట్లా. అండ్ నెక్స్ట్ బ్లెండర్ తీసుకున్నాను. బ్లెండర్ నా దగ్గర ప్రొఫెషనల్ బ్లెండర్ పెద్దది ఉందన్నమాట. మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, జ్యూసెస్ అట్లా చేయడానికి. అంత పెద్దది ఒక్కరికి ఇద్దరికి వాడి వాష్ చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి చిన్నది తీసుకున్నాను. యాక్చువల్లీ వండర్ చెఫ్ లో తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ లేదు. సో ఇది కాజాఫా బ్రాండ్, 1195 పడ్డది. 2 jars వస్తుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను ఏం చేసుకోవచ్చు ఏంటి అనేది. బేసికలీ నేనైతే జ్యూసెస్ కోసం తీసుకున్నాను, స్మూతీస్ కోసం తీసుకున్నాను. అండ్ బిస్లరీ సోడా, నింబు సోడా, సమ్మర్ కదా ఏదైనా చేసుకోవడానికని ఒక సోడా తీసుకున్నా. యాక్చువల్లీ ఇది ఎందుకు తీసుకున్నానో నాకు తెలియదు. ఇంట్లో నాకు ఆల్రెడీ సోడా మేకర్ ఉంది, నేనే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు సోడా చేసుకోవచ్చు. బట్ చూడండి, లేజినెస్, ఈజీగా ఉంటుందని తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఈ క్యూట్ ప్యాన్ తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానో నాకే తెలియదు. ఎప్పుడు వెళ్ళినా డీమార్ట్ లో ఇట్లా క్యూట్ గా అనిపిస్తాయి. సో ఇది ఒకటి తీసుకున్నా. కలర్ఫుల్ గా చాలా ఉన్నాయి కానీ నాకు ఎందుకో బ్లాక్ ఏ బెటర్ అని ఇది ఒక స్మాల్ క్యూట్ ప్యాన్ తీసుకున్నా. అండ్ పారాషూట్ హెయిర్ ఆయిల్, బేసిక్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ లో నేను మందార పూలు, కరివేపాకు అట్లాంటివి చాలా వేసి హెయిర్ ఆయిల్ చేసుకొని పెట్టుకుంటాను. ఆ హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలనే వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ రోజ్ వాటర్ తీసుకున్నాను, డాబర్ రోజ్ వాటర్. బేసిక్గా నేను ఇది దేనికి యూజ్ చేస్తానంటే ఎప్పుడైనా మంచిగా ఫీల్ గుడ్ ఫీలింగ్ రావడానికి స్నానం చేస్తున్నప్పుడు ఆ వాటర్లో కొంచెం మిక్స్ చేస్తాను, సో దట్ మంచి రోజ్ అరోమా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫేస్ ప్యాక్లో వాటికి కూడా యూజ్ చేస్తాను రోజ్ వాటర్. అండ్ లాట్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ తీసుకున్నాను. వన్ ఈజ్ హిమాలయ రిచ్ కోకో బటర్, ఇది మోస్ట్లీ బాడీ క్రీమ్ లాగా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కాఫీ ఫ్లేవర్. నాకు కాఫీ ఫ్లేవర్ ఉన్న క్రీమ్స్ అంటే చాలా చాలా ఇష్టం, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, అందుకే కాఫీ ఫ్లేవర్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ పాండ్స్, నా ఫేవరెట్ మాయిశ్చరైజర్. ఎన్ని డబ్బాలు అయిపోతాయో. జనరలీ నేను మింత్రా, నైకా, పర్పుల్లో ఆర్డర్ చేస్తుంటా, బట్ ఈసారి డైరెక్ట్లీ స్టోర్లోనే ఆఫర్ ఏదో ఉంటే తీసుకున్నాను. పాండ్స్లో 2, జెల్ బేస్డ్ అండ్ క్రీమ్ బేస్డ్. సో 2 తీసుకున్నాను. ఆన్లైన్లో ఎప్పుడు ఆర్డర్ చేసినా మీకు ఆల్రెడీ చూపించే ఉంటాను కదా, ప్యాకింగ్ డిఫరెంట్ ఉంది. సార్ టబ్ ఫామ్ లో వచ్చింది, ఇంతకుముందు వైడ్ గా ఉంటుండే కదా, సో ఇప్పుడు ఇలా వచ్చాయి. సో ఈ 2 మాయిశ్చరైజర్స్ తీసుకున్నాను. అండ్ నివియాలో కూడా ఈ 2 తీసుకున్నాను. ఒకటి అలోవెరా హైడ్రేషన్ అండ్ ఇంకోటి పీచ్. ఈ 2 కూడా థిక్ క్రీమ్స్, బాగా డ్రై స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఇది బై 1 get 1 లో ఉంటే తీసుకున్నాను. ఇప్పుడు సమ్మర్లో అయితే ఈ మాయిశ్చరైజర్స్ మనం అస్సలు యూజ్ చేయము. సరే ఇంకెప్పుడన్నా మనకు బాగా డ్రై అనిపించినప్పుడు స్కిన్ కేర్ రొటీన్ లో యూజ్ చేయొచ్చు అనిపించి ఇది తీసుకున్నాను. బట్ బేసికల్లీ నాకు ఎక్కువ యూజ్ అయ్యేవంటే పాండ్స్, ఇవి నేను బాగా యూజ్ చేస్తాను. మై ఫేవరెట్ మాయిశ్చరైజర్స్, క్రీమ్ కానీ జెల్ కానీ 2 నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఫేస్ మాస్క్లు తీసుకొచ్చుకుంటా. సో ఈసారి హైడ్రోబామ్ సీరం మాస్క్ ఎప్పుడు ట్రై చేయలేదు, సో గార్నియర్ బ్రాండ్ నుంచి ఇది ఒకటి తీసుకొచ్చాను. అండ్ కిచెన్ ఐటమ్స్ లో ఈ బకెట్ ఒకటి తీసుకొచ్చిన, ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకొకటి తీసుకున్నా. సో నాకు బాగా నచ్చినాయి ఇవి, ఎప్పుడైనా సర్వింగ్ కి చాలా డిఫరెంట్ గా ఉంటది అని చెప్పేసి సో ఇది తీసుకున్నా. అంటే స్టైలిష్ గా పెట్టుకోవడానికి బాగుంటదని ఈ బకెట్ తీసుకున్నా. ఆల్రెడీ ఒకటి నా దగ్గర ఉంది. సో ఈ కవర్ కూడా అయిపోయింది, ఇంకేదో కూడా ఉంది. ఒక విక్స్ వ్యాప్రో రబ్ తీసుకున్నా, అంతే. ఇది కూడా అయిపోయింది. రెండిట్లనే ఇన్ని వచ్చినాయి కదా. సో లెట్స్ స్టార్ట్. సో కసూరి మెథి బిర్యానీస్లో కానీ లేకపోతే పన్నీర్ గ్రేవీ కర్రీస్ కానీ ఇంకెందులైనా కూడా చాలా బాగుంటుంది కదా. సో కసూరి మెథి ఒకటి తీసుకున్నాను. అన్ని మిక్స్డ్ వస్తాయి. ఇది ఒకటి పానీపూరి కిట్, ఇంట్లో పానీపూరి కిట్తో ట్రై చేద్దామని ఇలా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఈస్ట్, బ్రెడ్స్ అట్లాంటి వాటికి యూజ్ అవుతుంది కదా ఫర్మెంటేషన్కి, దానికోసం అని డ్రై ఈస్ట్ తీసుకున్నాను. హ్యాపీ కేక్స్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఈస్టర్న్ హైదరాబాదీ బిర్యానీ మిక్స్ మసాలా. బిర్యానీకి ఎప్పుడు ఇది ట్రై చేయలేదు, వేరే బ్రాండ్స్ ట్రై చేసిన, సో ఈసారి ట్రై చేద్దాము. పేరు చూసి తీసుకున్నా హైదరాబాదీ బిర్యానీ మిక్స్ ఎలా ఉంటుందా ఏంటా అని. బట్ ఈ గోయింగ్ ఫార్వర్డ్ నేను ఇంకా రెడీమేడ్ మసాలాస్ ఆపేసి నేను ఓన్గా చేసుకుందాం అనుకుంటున్నా.
ఈ మధ్య వచ్చిన మసాలాస్ కాంట్రవర్సీలు చూసి ఎందుకు అవసరమా అనిపిస్తుంది. అండ్ ఎవరెస్ట్ వైట్ పెప్పర్ అంటే వైట్ మిరియాలని నేను ఎప్పుడు చూడలే, కానీ వైట్ మిరియాలతో చేసిన పౌడర్ రెడీమేడ్గా ఇట్లా సెల్ చేస్తారు కదా, సో రెసిపీస్ కోసం అని తీసుకున్నాను. అండ్ సూప్స్, నార్ సూప్ ఒకటి తీసుకున్నాను. సూప్స్ బాగానే తాగుతాను నేను. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇన్స్టెంట్ ఫిల్టర్ కాఫీని బ్రూ చేసే టైం లేకపోతే ఇలా ఇన్స్టెంట్ ఫిల్టర్ కాఫీస్ ట్రై చేయొచ్చు. ఇది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. నాకైతే నచ్చుతుంది, సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ అఫ్ కోర్స్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ న్యూటెల్లా. అండ్ విక్ఫీల్డ్ బ్రాండ్ నుంచి బేకింగ్ సోడా, ఇంకేదో కూడా తీసుకున్నా దీంట్లో, ఎక్కడుందో మరి. బేకింగ్ సోడా ఒకటి తీసుకున్నా. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ కోకోనట్ మిల్క్ పౌడర్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా డిమార్ట్లోనే. ఎప్పుడు కోకోనట్ మిల్క్ క్యాన్ తీసుకున్నా ఏదో కొంచెం యూజ్ చేసి తర్వాత యూజ్ చేద్దాంలే అని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది కొన్ని డేస్కి ఎక్స్పైర్ అయిపోతుంది, పాడైపోతుంది. సో ఇదేదో నాకు బాగా అనిపించింది కోకోనట్ మిల్క్ పౌడర్. జస్ట్ మనము వామ్ వాటర్లో మిక్స్ చేసుకుంటే కొబ్బరి పాలు అయిపోతుంది అనమాట. సో 1+1 ఆఫర్ ఉండే, సో ఇది తీసుకున్నాను కోకోనట్ మిల్క్ పౌడర్. ఇది మంచిగా వర్కౌట్ అయితే ఇదే యూజ్ చేయొచ్చు, సో దట్ మనకి వేస్టేజ్ ఉండదు. అండ్ ఇంకోటి పిజ్జా అండ్ పాస్తా సాస్ అండ్ బ్రూ ఫిల్టర్ కాఫీ. నాకు కాఫీ అంటే చాలా చాలా ఇష్టము. అండ్ ఫిల్టర్ కాఫీ కోసం తీసుకున్నాను. అండ్ గులాబ్ జామ్ ప్యాకెట్. ఇన్స్టెంట్ గులాబ్ జామున్తో మనము స్వీట్ హౌస్లో వచ్చినట్టు గులాబ్ జామున్ చేయొచ్చు. నేను చేసిన గులాబ్ జామ్ తిన్న వాళ్ళందరూ నాకు కాంప్లిమెంట్స్ ఇస్తారు, అసలు క్రాక్స్ రాకుండా ఇంత బాగా ఎట్లా చేస్తావు అని. నిజంగా చాలా బాగా చేస్తా. ఎవ్రీబడి లైక్స్ మై గులాబ్ జామున్. అది కూడా ఇన్స్టెంట్ పౌడర్తోనే నేను చాలా బాగా చేస్తా. 1+1 ఉంటే తీసుకొచ్చాం, ఎందుకు గులాబ్ జామున్ హోమ్ మేడ్ తినాలనిపించింది. అండ్ ఇది రా రైస్. ఫస్ట్ టైం చూస్తున్నా, ఫస్ట్ టైం ట్రై చేద్దాము. హెల్దీ రైస్ అంట. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఏమంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది అని చెప్పేసి 1 kg ప్యాకే తీసుకున్నా. ఇది ఎట్లా ఉండాలో కూడా నాకు తెలియదు. దీని పేరు వచ్చేసి చిట్టి మల్లెలు. చిట్టి ముత్యాల రైస్ విన్నా కానీ చిట్టి మల్లెలు రైస్ వినలేదు. సో ఇది కుక్ చేయాలి. నెక్స్ట్ మ్యాక్రోనీ పాస్తా ఒకటి తీసుకున్నా. అండ్ సమ్మర్ కదా, పచ్చళ్ళ సీజన్, సో 3 మ్యాంగో మిర్చి పౌడర్ అండ్ సాల్ట్. అస్సలు వైట్ సాల్ట్ కంప్లీట్లీ మానేసాము. ఉంది బట్ అస్సలు వాడట్లేదు. పింక్ సాల్టే. బ్రాండ్స్ చేంజ్ చేస్తూ ఉంటా కానీ బట్ పింక్ సాల్టే. సో పింక్ సాల్ట్ తీసుకున్నాను. పింక్ సాల్ట్లోనే క్రిస్టల్ ఉప్పు అంటే లావు ఉప్పు అంటారు కదా, అది కూడా నేను పింక్ సాల్ట్లోనే తీసుకున్నాను. అండ్ చెప్పాను కదా పచ్చళ్ళ సీజన్, ఆవపిండి ఇది కూడా తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి కుల్ఫీస్ చేద్దామని కుల్ఫీ మౌల్డ్స్ తీసుకున్నా. యాక్చువల్లీ 6 తీసుకున్నా, ఈ బ్యాగ్లో ఒకటే ఉంది. చూద్దాం ఇంకా మిగతా ఎందులో ఉన్నాయో. సో ఈ బ్యాగ్ కూడా ఖాళీ. సో నెక్స్ట్ బ్యాగ్, ఇందులో నా ఫేవరెట్ మాజా. నా ఫేవరెట్ డ్రింక్స్ అంటే థమ్స్అప్ అండ్ మాజా. నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటే స్ప్రైట్ ఎవరైనా ఇంటికి వెళ్తే ఇట్లా నాకు ఆ స్ప్రైట్ గ్లాస్ ఇస్తుంటే నాకు పారిపోతాను, నేను అస్సలు తాగను. ఐ డోంట్ నో, నాకు అస్సలు ఇష్టం ఉండదు స్ప్రైట్ అంటే. సో మాజా నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పుడు వెళ్ళినా ఫ్రూటీ ఆర్ మాజా కంపల్సరీ తెచ్చుకుంటా. సో అండ్ నెక్స్ట్ ఆయిల్స్. జనరల్గా నేను ఆలివ్ ఆయిల్ వాడతా, బట్ అన్ని ఆయిల్స్ వాడాలంటారు కదా, సో ఆలివ్ ఆయిల్కి 3-4 months బ్రేక్ ఇచ్చేసి ఇప్పుడైతే నేను ఫ్రీడమ్ బ్రాండ్ నుంచి రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొచ్చాను. ప్యాకెట్ వచ్చేసి 108 రూపీస్ ఉంది. సో 2 liters ప్యాకెట్ ప్రైస్ మనకు ఒక బాటిల్ వస్తుంది, కాకపోతే 1 liter బాటిల్ లేదు. సో ఇది 2 liters తీసుకున్నా. అండ్ ఇది బాటిల్ చాలా హ్యాండీగా, చాలా బాగా అనిపించింది. సో అందుకే ఇవి తీసుకున్నాను. 3 తీసుకున్నాను, ఉంటాయి కదా పాడేం కావు కదా అని చెప్పేసి ఇవి ఒక 3 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్రౌనీ నేనే చేసుకుంటా, బట్ ఏదన్నా మిల్క్ షేక్ ఆర్ థిక్ షేక్కి యూజ్ అవుతుందిలే అని చెప్పేసి ఈ బ్రౌనీ ఫస్ట్ టైం ట్రై చెయ్యాలి. బ్రిటానియా బ్రాండ్ నుంచి బ్రౌనీ ఫజ్ తీసుకున్నా. అండ్ టీ పౌడర్ రెడ్ లేబుల్. నాకు చాయ్ కూడా చాలా ఇష్టము, బట్ నేను అన్ని మిక్స్ చేస్తాను అనమాట. డైరెక్ట్లీ రెడ్ లేబుల్ ఆర్ తాజ్ మహల్ అలా వేయను, నేను మిక్స్ చేస్తా. ఈసారి మీకు చూపిస్తాను. అలా మిక్స్ చేసుకొని నా ఓన్ టీ మిక్స్ చేసుకొని తాగుతా, చాలా బాగుంటుంది. అండ్ ఈ డేట్స్ చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చినాయి ఈ డేట్స్ అయితే.
సో లాస్ట్ టైం తీసుకున్నాను, అందుకే ఇంకో 2 ప్యాక్స్ తీసుకున్నాను. డేట్స్ బాగానే యూజ్ చేస్తాను నేను. అండ్ జాగరీ, సో మోస్ట్లీ ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ షుగర్ని అవాయిడ్ చేసి జాగరీ యూజ్ చేయడానికి ట్రై చేస్తాము. సో అందుకే జాగరీ బెల్లం ఒక 2 డబ్బాలు. అండ్ ఇవి ఎక్కువ తెచ్చుకుంటే ఏంటంటే లాస్ట్ టైం 2 డబ్బాలు ఇట్లనే తీసుకున్నా, సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సేమ్ ఎక్స్పైరీ డేట్, బట్ అదేంటో ఒకటి తొందరగా పాడైంది, ఒకటి మాత్రం బాగుంది, నాకు అర్థం కాలేదు. సో ఇది 1+1 ఆఫర్ ఉంది. జెర్సీ దూద్ పేడ, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తినొచ్చులే అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ పార్లేజీ బిస్కెట్స్, మా వాడికి చాలా చాలా ఇష్టం, ఎందుకో పార్లేజీ అంటే, అందుకే యాక్చువల్లీ అవాయిడ్ చేస్తాం వాడికి ఇలాంటి బిస్కెట్స్ పెట్టడం. వాడి బిస్కెట్స్ సపరేట్ ఉంటాయి కానీ ఒకటి తీసుకున్నాం. మేము కూడా తింటాం పార్లేజీ, బాగానే ఉంటాయి టీలోకి. అండ్ ఓరియో. అండ్ ఈ బిస్కెట్స్ కొంచెం షుగర్ ఎక్కువ ఉంటాయి, నైస్ బ్రాండ్, బట్ కొంచెం కోకోనట్ ఫ్లేవర్తో బాగుంటాయని ఇది ఒకటి తీసుకున్నా. ఎక్కువ ఉంటే తింటామని చాలా లిమిటెడ్గా తీసుకున్నా. అండ్ గుడ్ డేలో చూస్తే పెద్ద ప్యాక్ ఉంది, చిన్న ప్యాక్ లేదనమాట. క్యాష్యూ అండ్ ఆల్మండ్, పిస్తా అట్లాంటి కుకీస్ ఉంటాయి కదా, సో ఈసారి సన్ఫీస్ట్ బ్రాండ్ నుంచి ఒకటి తీసుకున్నా. అండ్ పీనట్ బటర్, ఆల్రెడీ నేను న్యూటెల్లా తీసుకున్నా కదా, అందుకే పీనట్ బటర్లో నేను చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నది తీసుకుందాం అనుకున్నా, బట్ న్యూటెల్లా ఉందని చెప్పేసి నార్మల్ రెగ్యులర్ పీనట్ బటర్ తీసుకున్నా. అండ్ కిసాన్ బ్రాండ్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఎట్లుంటుందో ట్రై చేద్దామని కిసాన్ బ్రాండ్లో తీసుకున్నా. ఇందులో మీకు కావాలంటే హేజల్నట్ చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంది. అండ్ సమ్మర్ కదా, ఫలుదా నాకు చాలా ఇష్టం, సో ఫలుదా ఒకటి చేద్దామని ఇది తీసుకున్నా. ఇది ఆఫర్ ఉంది, 1+1 ఏంటో 1+1 అనుకుంటా ఈ ఆఫర్ ఉంది, సో ఇది ఒకటి తీసుకున్నా. సో ఈ బ్యాగ్ కూడా అయిపోయింది. బ్యాగ్ బరువుకి బ్యాగ్ కూడా చిరిగిపోయింది, అట్లా ఉంటుంది అనమాట మనం షాపింగ్ చేస్తే. అండ్ వాటర్ బాటిల్స్ కలర్ఫుల్ ఉన్నాయని తీసుకున్నా అంతే, నచ్చినాయి అంటే ఓకే ఉన్న వాటిలో ఇవే బాగా అనిపించినాయి, సో ఇవి తీసుకున్నాము. అండ్ నా కోసం ఈ బాటిల్ నాకు చాలా చాలా నచ్చింది. ఇందులో పెద్దది కూడా ఉంది కానీ నాకు అది ఎందుకో నచ్చలేదు, ఈ చిన్నది చాలా క్యూట్గా ఉంది. నాకు పర్సనల్ యూస్కి నాకు స్ట్రా ఉన్నాయి, చాలా చాలా ఇష్టం. సో ఇది ఎట్లా ఓపెన్ చేయాలి, ఇట్లా స్ట్రా ఉన్నది తీసుకున్నా. పర్సనల్ యూసేజ్కి చాలా క్లాసీగా అనిపించింది, సో క్యూట్ కదా. 199 రూపీస్ పడ్డది. అండ్ ఇందులో స్ట్రా ఉండదు కానీ ఇది కూడా డీమార్ట్లోనే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము, సో ఇది కూడా నాకు చాలా ఇష్టం. దీనికి స్ట్రా ఏమి ఉండదు, బట్ చాలా బాగుంటుంది ఈ మోడల్ కూడా. ఇది కూడా 199 ఎంతో. ఇది రెడ్ చిల్లీ, పోపుల్లో అలా వేసుకోవడానికి. ఎక్కువ తీసుకుంటే ఏంటంటే అవి పాడైపోతాయి, అందుకే చాలా తక్కువ క్వాంటిటీలో అయిపోయినప్పుడు మళ్ళీ మళ్ళీ తీసుకుంటాము. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ లైట్ తీసుకున్నాను ఫిలిప్స్ బ్రాండ్లో, ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవడానికి. అండ్ మ్యాగీలో నూడిల్స్ ఆబ్వియస్లీ అందరికి ఇష్టము, బట్ వెజ్ అటవి నాకు చాలా ఇష్టము. స్టాక్ లేదు ఎందుకో అయిపోయింది, సో ఒకటే ప్యాక్ ఉంది, ఇంక ఇది తీసుకున్నాను. ఇంకా రెగ్యులర్ నూడిల్స్ ఒక బిగ్ ప్యాక్ తీసుకున్నాను. అండ్ నూడిల్స్ నేను రెగ్యులర్గా జస్ట్ వాటర్ వేసి చేయను, నా స్టైల్ వేరు ఉంటుంది. మ్యాగీ నూడిల్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు నా రెసిపీ. అండ్ నెక్స్ట్ విక్ఫీల్డ్ బ్రాండ్ నుంచి ఐసింగ్ షుగర్ తీసుకున్నాను, కేక్స్ పైకి యూజ్ అవుతుందని. సో ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు జస్ట్ టైం పాస్కి కేక్ మిక్స్, ఇన్స్టెంట్ కేక్ మిక్స్, కేక్ చేయొచ్చు అని ఒక కేక్ మిక్స్ తీసుకున్నాను. అండ్ చెప్పాను కదా కుల్ఫీ చేయడానికని మోల్డ్స్ తీసుకున్నాను, 6 తీసుకున్నా, ఇందాక ఒకటి వచ్చింది కదా, సో 5 ఇక్కడ ఉన్నాయి. ఇవి ఈచ్ 29 రూపీస్ విత్ లిడ్ వచ్చింది. సో యాక్చువల్లీ ఇవి ఆన్లైన్లో విత్ స్టాండ్ ఉన్నాయి, 500 రూపీస్కి 6 పీస్ 4 పీస్ అట్లా. మనం వాడేది సమ్మర్లోనే కదా, ఎందుకు మనీ వేస్ట్ అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. సో 6 ఈచ్ 29 రూపీస్. అండ్ ఇంకొక కేక్ మిక్స్ కూడా ఉంది, 2 తీసుకున్నట్టున్నా. అండ్ ఇవి వచ్చేసి మిక్స్డ్ హర్బ్స్, ఆరిగానో అవంతా, పిజ్జా మిక్స్ ఇంకేమైనా పిజ్జా రిలేటెడ్ ఏమైనా చేస్తే యూజ్ అవుతాయి కదా, అవి ఒకటి తీసుకున్నా. అండ్ పానీపూరి, ఇందాకదేమో పానీపూరి కిట్, ఆ కిట్ తోని మనం వాటర్ అదంతా రెడీమేడ్ గా చేసుకోవచ్చు. ఇదేంటంటే ఓన్లీ పానీపూరీస్ మనం వాటర్ చేసుకొని ఈ పూరీస్ ని వేయించుకోవాలన్నమాట. సో ఇదొక ప్యాక్ తీసుకున్నాను. అండ్ బ్యాటరీస్ ఇంట్లో ఇట్లా ఉంటే దేనికైనా యూజ్ అవుతాయి కదా. అండ్ పిల్స్బెర్రీ నుంచి చాక్లెట్ కేక్ కూడా ఇన్స్టెంట్ మిక్స్ ఒకటి తీసుకున్నా. అండ్ నా ఫేవరెట్ భుజియా సేవ్, నాకు చాలా ఇష్టము, సో ఇదొక ప్యాక్ తీసుకున్నా. ఇలాంటి స్నాక్స్ ఏవైనా కూడా నేను ఇంత స్మాల్ టు మీడియమే తీసుకుంటా, పెద్దవి తీసుకుంటే తింటాం కదా, ఎన్ని ఉంటే అన్ని తింటాం, అందుకే ఇట్లా తెచ్చుకోవడం తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటున్నా. హర్ష్లీ సిరప్, చాక్లెట్ సిరప్ నాకు చాలా ఇష్టం, సో ఇది.
అండ్ బేకింగ్ పౌడర్, ఇందాక బేకింగ్ సోడా చూపించిన కదా, సో ఇది బేకింగ్ పౌడర్. అండ్ ఫెవికాల్, దానికి దీనికి యూజ్ అవుతాయి కదా ఇంట్లో. అండ్ ఈ బ్రాండ్ వింకిన్ కవ్, ఇందులో ఏమంటారు చాక్లెట్ అండ్ స్ట్రాబెర్రీ షేక్స్ బాగా తాగుతాం. సో ఈ బ్యాగ్ కూడా అయిపోయింది. అండ్ ఇదేంటంటే థిక్ షేక్, కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. సో వింకిన్ కవ్ థిక్ షేక్ ఈ మధ్య బాగా సేల్ అవుతున్నాయి, ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. పాప్కార్న్, ఇన్స్టెంట్ పాప్కార్న్ అనమాట, మైక్రోవేవ్లో సాచెట్ పెట్టేస్తే పాప్కార్న్ అయిపోతుంది. సో ఇట్లాంటి లేజీ ఫుడ్స్. అండ్ రైస్ సేవై, నేను ఎప్పుడు చేయలేదు, ఏదో డిఫరెంట్గా ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాను, ట్రై చేయాలి. నాకు తెలిసి ఇది తమిళనాడు బ్రేక్ఫాస్ట్ లాగా చాలా సన్నగా ఉంది మన సేమియా కన్నా, ఐ డోంట్ నో. సో రైస్ సేవై చెప్పాను కదా, అవసరం లేకుండా కొన్ని కొంటామని, అట్లా అనమాట. అండ్ ఇడ్లీ కారం అండ్ కంది పొడి తీసుకున్నాను. ఇడ్లీ కారం నేనే చేసుకుంటా, బట్ రెడీమేడ్ది కూడా ఎప్పుడైనా ట్రై చేసి మనం కంపేర్ చేసి టేస్ట్ ఏమన్నా ఎన్హాన్స్ చేయొచ్చేమో అని ఇడ్లీ కారం తీసుకున్నా. అండ్ ఆల్సో కంది పొడి. అండ్ ఇది వచ్చేసి నల్ల నువ్వులతో లడ్డు చేద్దామని చెప్పేసి నల్ల నువ్వులు తీసుకున్నాను. అండ్ బ్లాక్ సాల్ట్, పానీపూరి చేయడానికి యూజ్ అవుతుంది కదా అందుకని. ఇంక ఇదొకటి సూప్, 10 రూపీస్ స్మాల్ ప్యాక్ ఒకటి తీసుకున్నాను, మంచూరియన్ ఇన్స్టెంట్ సూప్. అండ్ ఇవి పుట్నాలు, చాలా రోజుల నుంచి నాకు ఇట్లా రౌండ్ పుట్నాలు తీసుకోవాలని ఉంది, సో ఇవి ఒకటి తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి సబ్జా సీడ్స్. చియా సీడ్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చియా సీడ్స్ ఏంటంటే లైట్ గ్రే కలర్ లో ఉంటాయి, సబ్జా సీడ్స్ కంప్లీట్ జెడ్ బ్లాక్ లో ఉంటాయి. సో ఇది ఒకటి. అండ్ దిస్ వన్ ఈజ్ గోండ్, లడ్డు చేయడానికి అని తీసుకున్నాను. పాపడ్ ఎక్కువ నేను ఇష్టపడను, బట్ ఉండాలి కదా అప్పుడప్పుడు. అండ్ ఇది వచ్చేసి దగ్గర్ ఫుల్, బిర్యానీస్లో నాన్ వెజ్ కర్రీస్లో అలా వేసుకుంటాం కదా బగారాలో, అదొకటి తీసుకున్నాను. బాంబినో వర్మిసెల్లి, ఇంక ఇవన్నీ ఉప్పులు పప్పులు అనుకుంటా, మోస్ట్లీ అవే వస్తున్నాయి. వాము, ఈ మధ్య వాము జీరా వాటర్ ఎర్లీ మార్నింగ్ తాగుతున్నాం, అందుకే వాము ప్యాకెట్లు తీసుకున్నాము. జీరా అక్కడ లూజ్గా ఉంటుంది, ఇలా ప్యాకెట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్యాకెట్స్ ఏంటంటే మంచిగా ప్రాసెస్డ్ అయ్యి ఫిల్టర్ అయి ఉంటాయి, లూజ్లో కొంచెం డస్ట్ అది ఉండొచ్చు కదా అని చెప్పేసి నేను ప్యాకెట్స్ ప్రిఫర్ చేస్తా. అండ్ ఆవాలు, పోపులోకైనా నేను సన్నటి ఆవాలే ప్రిఫర్ చేస్తాను, నాకు లావు ఇష్టం ఉండదు, సో అందుకోసం తీసుకున్నా. అండ్ వాము, జీలకర్ర, మెంతి వాటర్ తాగుతున్నా, సో అందుకే మెంతులు కూడా తీసుకున్నాను. అండ్ నువ్వులు, ఇవన్నీ ఏంటంటే మిక్స్ చెనా, స్ప్రౌట్స్కి. ఈ మిక్స్ చెనా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, అంటే జనరల్గా చెన్న యూజ్ చేస్తాం కదా, ఇవి మిక్స్ అంట, సో ట్రై చేయాలి. మిక్స్ చెనా ఒకటి తీసుకున్నా. మసూర్ హోల్, గుడ్ ఫర్ హెల్త్, ఎర్రపప్పు అంటారు కదా, అది పొట్టుతోనమాట, దాన్ని స్ప్లిట్ చేయకముందు. సో మసూర్ దాల్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఉరద్ దాల్ బ్లాక్, హోల్ పొట్టు మినపప్పు అనమాట, ఇది తీసుకున్నా. అండ్ వైట్ బటానీ, పానీపూరి వాటికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ రాజ్మా రెడ్, ఇందులో స్మాల్ ఉంటుంది బిగ్ ఉంటుంది, సో నేనైతే స్మాల్ తీసుకున్నాను. సోంఫ్లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి, లావుగా సన్నగా. నాకు లావు సోంఫ్ ఇష్టం ఉండదు, సో అందుకే సన్నది తీసుకున్నాను. అండ్ చికెన్ మసాలా, ఇది గ్యాస్ రిలీఫ్కి, ఇంట్లో ఎవరికన్నా అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అని, జస్ట్ లైక్ ఈనో. సో ఈసారి గ్యాసో ఫాస్ట్ అని ఇది తీసుకున్నాను, చూడాలి ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి సబ్జా సీడ్స్, ఇందాక ఒక ప్యాక్ తీసుకున్నా కదా, ఇది ఇంకోటి తీసుకున్నాను. గసగసాలు, ఇది వచ్చేసి ఇది బై మిస్టేక్ వచ్చింది అనుకుంటా, సోంఫ్లో లావుది వచ్చింది, సన్నది 2 తీసుకోపోయి అది తీసుకొని ఉంటుంటా. ఇది రెడ్ రైస్, దోశ కోసం అని తీసుకున్నా, రెగ్యులర్ రైస్ బదులు రెడ్ రైస్ వేద్దామని చెప్పేసి, అదనమాట. సో ఇది కూడా ఖాళీ. ఫైనల్గా ఇది ఒక్క బ్యాగ్. ఈ చీపురు కట్ట అప్పటి నుంచి ఉందా, చూసుంటే ముందు చెప్పేదాన్ని. సో చీపురు కట్టలో నా ఫేవరెట్ బ్రాండ్ గలా చీపురు అనమాట. ఇది హైట్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఏంటంటే 3 years 4 years వాడినా ఇది మీరు పడేయాలి తప్ప చీపురు అయితే పాడు కాదు.
అండ్ కొంచెం వాటర్ ప్రూఫ్ లాగా కూడా అనిపిస్తుంది. వాటర్ పడ్డా పాడు కాదు. సో బయట ఉడవడానికి బాగుంటుందని ఇది తీసుకున్నాం. ఇంట్లో ఉడవడానికి మనమైనా మేట్స్ అయినా ఎంత పొట్టి చీపురుతో కొంచెం కష్టపడతారు. బట్ చీపురు క్వాలిటీ అయితే బాగుంటుంది. 269 రూపీస్ హై అండ్ చీపురు ఉంటుంది ఇందులో, ఎక్కువ రేట్ది. చాలా చాలా బాగుంటుంది. సో బయట కోసం అంటే బాల్కనీ కోసం అని ఈ చీపురు తీసుకున్నాను. ఇది 169 179 అనుకుంటా. లాస్ట్ టైం నేను 269 రూపీస్లో తీసుకున్నాను. నేను పడేసిన తప్ప అది మాత్రం పాడు కాలేదు. అండ్ డిమార్ట్లో కర్టన్స్ చాలా బాగున్నాయి. అంతకన్నా ముందు ఇది ఒకటి పిల్లో కవర్ బాగా అనిపించి మేకప్ ప్రోడక్ట్స్ ఏమన్నా పెట్టుకొని ఫోటోషూట్ బాగుంటుందని తీసుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇందాకే చూసుకున్నా ఏంటంటే ఇది డ్యామేజ్డ్ వచ్చింది. నేను వచ్చి ఇంకా 1 hour కూడా కాలేదు. సో దిస్ ఈస్ అ డ్యామేజ్ ప్రోడక్ట్. ఇది రిటర్న్ చేయాలి. ఇది 129 రూపీస్ పడింది నాకు. బట్ బాగుంది కానీ ఇది డ్యామేజ్. సో ఇది రిటర్న్ చేయాలి. అండ్ కర్టన్స్, డిమార్ట్లో కర్టన్స్ బాగున్నాయి. ఫస్ట్ టైం చూడటము. నేను కర్టన్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, అవసరం లేదు. కానీ ఊరికే ఆ సెక్షన్లోకి వెళ్తే బాగా కనిపించాయి కర్టన్స్, చాలా బాగున్నాయి. అండ్ అందులో ఇది చాలా బాగుంది. ఇందులో బ్లాక్ లో కూడా ఉంది, కానీ నాకు వైట్ మీద ఈ ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగా అనిపించింది. ఒకటే తీసుకున్నాను. ఫస్ట్ ఇంట్లో ట్రై చేసి బాగుంటే ఇంకో పీస్ తెచ్చుకుందామని చెప్పేసి. కర్టన్ లాగా కాకుండా నాకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ప్రాప్ లాగా కూడా యూజ్ అవుతుంది మంచిగా అని చెప్పేసి. అండ్ మెయిన్గా నాకు ఈ టాజిల్స్ వచ్చినాయి ఈ మధ్య. కర్టన్స్కి ఇలా టాజిల్స్ కానీ పాంప్స్ కానీ వస్తే బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి ఆన్లైన్లో, మింత్రా కానీ అమెజాన్ వీటిల్లో. సరే ఒక ట్రై చేద్దాం. ట్రెండీగా ఉంది, చాలా బాగుంది. అండ్ సమ్మర్కి చాలా బాగుంటుంది. అండ్ ప్రింట్ లుక్ సో రిఫ్రెషింగ్, కలర్ఫుల్ కదా, చాలా బాగుంది. అందుకే ఇది ఒకటి తీసుకున్నాను కర్టను. ఇది వచ్చేసి ప్రైస్ 300 చేంజ్ అండ్ 399, 1 రూపీ తక్కువ 400 అనుకోండి. బట్ బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది కర్టన్ ప్రింట్ అది. సో ఇది. అండ్ నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్, కెలాగ్స్ కార్న్ఫ్లేక్స్, అందులో విత్ ఆల్మండ్ అండ్ హనీ నాకు చాలా ఇష్టం. సో ఇదొకటి తీసుకున్నాను. ఇవన్నీ ఉప్పులు పప్పులే. బ్రౌన్ రైస్ అండ్ చోలే చెనా, వైట్ చెనా బాగా యూజ్ చేస్తాను. అండ్ ఇది కూడా స్మాల్ బ్లాక్ చెనా, పల్లీలు, ఇది మసూర్ దాల్, ఎర్రపప్పు. ఈ మధ్య ఏ దాల్స్ అయినా నేను మిక్స్డ్ చేస్తున్నా, నాట్ ఓన్లీ కందిపప్పు వేసి కాకుండా కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, దిస్ వన్ ఎర్రపప్పు, ఇలాంటివన్నీ వేసి చేస్తున్నా. ఆ టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కందిపప్పు ఎక్కువ యూజ్ చేస్తాం కదా, అందుకే అది ఎక్కువ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, అంటే ఇడ్లీ రవ్వలోనే కొంచెం రాగులు అది మిక్స్ చేసి రాగి ఇడ్లీ ఎక్కువ చేసుకుంటున్నాం. అండ్ దిస్ ఇస్ చనా దాల్, పుట్నాలు. అండ్ ఇంకా ఫైనల్గా ఆశీర్వాద్ ఆటా తీసుకున్నాను. ఎప్పుడు డిఫరెంట్ ఆటాస్ ట్రై చేస్తా. ఆశీర్వాద్లోనే ఇంకో డిఫరెంట్ ప్యాక్ ఉంటుంది కదా అది. అండ్ పిల్స్బెరీ, ఇంకా మల్టీగ్రెయిన్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ట్రై చేసిన. మల్టీగ్రెయిన్ ఏంటంటే రెగ్యులర్ రోటీ కన్నా కొంచెం హార్డ్ ఉంటుంది, అదంతా సాఫ్ట్గా రాదు. కంపారిటివ్లీ నాకు ఎందుకో ఆశీర్వాద్ ఇది నాకు చాలా సాఫ్ట్ వస్తాయి రోటీస్. సో ఇది తీసుకున్నాను. అండ్ ఇంకా బాస్మతి రైస్ ఒక 2-3 బ్రాండ్స్ ట్రై చేశాను. అండ్ దావత్లోనే ఎన్ని వెరైటీస్ ఉంటాయి, కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకేమైనా బ్రాండ్స్ బాస్మతిలో బాగుంటే సజెస్ట్ చేయండి, ఎగ్జాక్ట్లీ ఏ బ్రాండ్ ఏంటన్నది. ఈసారి అది ట్రై చేస్తాను. లూజ్ బాస్మతి రైస్ అయితే ఇంకా నో డౌట్ బాగుంటుంది. సో 5 kgs ప్యాక్ తీసుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నా. లాస్ట్ 2 times ఇదే బ్యాగ్ తెచ్చిన, ఈసారి కూడా ఇదే బ్యాగ్ తీసుకున్నా. ఇదైతే బాగుంటుంది, నాకైతే బాగానే అనిపిస్తుంది. బట్ ఐ వాంట్ టు ట్రై డిఫరెంట్ బ్రాండ్స్. ఏదైనా మంచి బ్రాండ్ ఉంటే సజెస్ట్ చేయండి, నెక్స్ట్ టైం ఐ విల్ బై దాట్. సో ఈ బ్యాగ్ కూడా ఖాళీ అయిపోయింది ఇదన్నమాట. సో చూసారు కదా నా డిమార్ట్ సంత. సో ఇన్ని తీసుకున్నాను. నేను నిజంగా ఈసారి అస్సలు ఎక్కువ తీసుకెళ్ళొద్దు, కొంచెమే తీసుకోవాలి, అయిపోయినాక మళ్ళీ వెళ్ళొచ్చులే అని అనుకున్నా. బట్ ఎందుకో ఎవ్రీ టైం అలా అనుకొని ఎక్కువ తీసుకొస్తా, అక్కడే బ్యాగ్స్ కొంటాం అనమాట. సరే యూజ్ అయితే అయినాయి, లేకపోతే లేదని ఎక్కువ బ్యాగ్స్ తీసుకెళ్ళాను. ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే చివరికి ఇన్ని సామాన్లు కొని తెచ్చేసుకున్నాను. ఇంకా చెప్పాలంటే కొన్ని సామాన్లు ఆల్రెడీ ఉన్నాయి, లైక్ ఓట్స్ కానీ ఇంకా చాలా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు మట్టుకే ఇవి. సో మీరు కూడా నాలాగా ఇలా
కొన్ని వాటికి వెళ్ళి ఇలా ఎక్కువ తెచ్చేసుకుంటారా, లేకపోతే డిసిప్లైన్డ్గా అనుకున్నవే వెళ్ళి తెచ్చుకుంటారా? నేనైతే ఫస్ట్ కేటగిరీ. ఐఎమ్ ఏ బ్యాడ్ షాపర్ ఇన్ ద సెన్స్ మనకు పర్సనల్ గా బ్యాడ్ షాపర్, బట్ షాప్ వాళ్ళకి ఐఎమ్ గుడ్ షాపర్ అనుకుంటా. సో ఒకటి కొనడానికి వెళ్ళి 10 కొనే రకాన్ని నేను. సో ఇది నేను డిమార్ట్ నుంచి సంపాదించుకున్న 20,000 ఆస్తి కరిగిపోతుంది కొన్ని నెలల్లో కరిగిపోయే ఆస్తి అనమాట ఇది. ఇప్పుడు ఇన్ని కొనడం ఒక ఎత్తు అయితే, ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం ఇంకొక పెద్ద టాస్క్. ఈ రోజైతే కాదు, ఇందాకే వచ్చిన హాల్ చేసిన. సో ఐఎమ్ సూపర్ టైర్డ్, డిన్నర్ కూడా చేయలేదు. సో ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి డిన్నర్ కూడా చేయను. రేపు మంచిగా లీజర్గా కూర్చొని అప్పుడు సర్దుకుంటా ఇవన్నీ. సో ఫైనలీ దిస్ ఇస్ ద డిమార్ట్ హాల్. హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.